ఆదిలాబాద్ జిల్లాలో 600 ఎకరాల్లో మిర్చి పంటను రైతులు సాగు చేస్తున్నారు. సాగు చేసిన పంటలను విక్రయించేందుకు సరైన మార్కెట్ సౌకర్యం లేకపోవడంతో మహారాష్ట్ర, నాగ్పూర్ రవాణా ఖర్చులు అధిక భారం పడాల్సి వస్తోంది. అధికారులు, నాయకులు కల్పించుకుని మార్కెట్ ఏర్పాటు చేసి మిర్చి పంట రైతులను ఆదుకోవాలని, జిల్లాలో మిర్చి పంటలు విక్రయించేందుకు మార్కెట్ సౌకర్యం అందుబాటులో లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో రైతులు మహారాష్ట్రలోని నాగ్పూర్, ఇతర జిల్లాలకు వెళ్లి అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. మిర్చి ఈల్డింగ్ బాగానే వస్తుంది, కాకపోతే చాలా కష్టం ఉంది. దీంట్లో లేబర్ సమస్య పెద్ద సమస్య. లేబర్ దొరకరు టైంకు. మళ్ళీ ఒకటి కష్టం ఎక్కువ ఉంటుంది. రేటు కూడా అనుకూలంగా లేదు. ఈ సంవత్సరం చాలా తక్కువ ఉంది. నాగ్పూర్కు తరలించడానికి క్వింటాలకు 200 రూపాయల ఖర్చు వస్తున్నది. బార్దానా ఖర్చు, లేబర్ ఖర్చు, ట్రాన్స్పోర్ట్. కాకపోతే మన అధికారులు కానీ నాయకులు అందరూ కల్పించుకొని ఆదిలాబాద్లోనే ఈ మిర్చి ఏరియా పెరిగింది కాబట్టి మిర్చి రైతులకు న్యాయం చేసి మనకు మార్కెట్ సౌకర్యం కల్పించాలా. ఇంకా ఏరియా పెరిగేటట్టు ఉంది కాబట్టి ఈ కాటన్ రేటు రోజుకో తీరు పడిపోవడం వల్ల మిర్చి ఏరియా పెరిగితేనే బాగుంటుంది. ఎందుకంటే ఇవాళ 30 క్వింటాల దిగుబడి వస్తుంది. 15,000తో పట్టుకున్నా కానీ మంచి రాబడి వస్తుంది. కాబట్టి క్వింటాల్కి 15,000 అంటే ఇది ఏ రేట్లో లేదు. మిర్చి కూడా అంత పూత పూసే గుణం ఉన్నది, దానికి ఏ పంటకు లేదు.